బాహుబలి సినిమాలో కీలకమైన శివగామి పాత్ర రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవి కాలింగ్ బెల్ కొట్టడం, ఆమె ఆ రోల్ మిస్ చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అతిలోక సుందరి శివగామిగా నటించకపోవడం తమ అదృష్టమని రాజమౌళి రీసెంట్గా కామెంట్స్ కూడా చేశాడు. ఈ సినిమా కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందన్న విషయాన్ని చెప్పడానికి జక్కన్న ఏమాత్రం మొహమాట పడలేదు. ఆమె తమ సినిమాను వదులుకోవడం వల్ల తమకు ఎంతో మంచి జరిగింది అన్నట్టుగా రాజమౌళి వ్యాఖ్యలు చేయడంతో ఆయన శ్రీదేవిని అవమానించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అసలు శ్రీదేవి బాహుబలిలో శివగామి పాత్రను ఎందుకు వదులుకుందనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా ఆమె మాత్రం దీనిపై ఇంతవరకు అఫీషియల్గా స్పందించలేదు. అయితే తాజాగా తన అప్కమింగ్ మూవీ మామ్ ప్రమోషన్ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఆమెను ఈ ప్రశ్న అడిగారట. అయితే శ్రీదేవి మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు అంతగా ఇష్టపడలేదు. ఈ అంశంపై స్పందించేందుకు ఇది సమయం కాదని, సమయం వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్తానని ఆమె వ్యాఖ్యానించింది. దీంతో ఆమె కూడా ఈ విషయంలో తన వర్షన్ వినిపించే అవకాశం ఉందని, రాజమౌళికి వ్యాఖ్యలపై ఆమె స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. చూస్తుంటే శివగామి పాత్ర శ్రీదేవికి రాజమౌళికి మధ్య ఏదో గొడవ సృష్టించేలాగే కనిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.